ఎన్ఎంసీఆర్ మనం మాట్లాడుతూ ఉంటాడట, పల్లారాజేశ్వరరెడ్డి ఇష్టం వచ్చాడు మాట్లాడుతుండు, వాడు బొచ్చు కుక్క అని చెప్పేసి ఇంకా చాలా తిట్లు తిట్టిండు. పర్వాలేదు, నేను చెప్పినాను బొచ్చు కుక్క అన్నావు, నేను కుక్కనే. ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీ నాయకునికి, కేసీఆర్ గారికి నమ్మకంగా విశ్వాసంగా ఉండే కుక్కనే, నాకేమి సిగ్గులేదు. అదేవిధంగా నా జనగామ ప్రజలు, నా జనగామ రైతులు, వాళ్ళ కోసం నీళ్ల కోసం, ఆ నీళ్ల కోసం కాపలా కాసే కుక్కనే, కాపలా కుక్కనే కాదంటలేదు ఖచ్చితంగా. నువ్వు ఇలా అనేక వందల ఎకరాలు తీసుకోపోతుంటే మా అటవీ భూమి, దేవునూరు భూమి, మా ముప్పారం భూమి, మా జఫర్గఢ్ భూమి మొత్తం ఆ ఏరియాలో నువ్వు, నీ అల్లుడు, నీ యొక్క మొత్తం కూడా కుటుంబం మొత్తం దాన్ని దోపిడీ చేస్తూ వందల ఎకరాలు ఇలా కొంటుంటే దాన్ని కాపాడడానికి కోసం ఉండే రేసు కుక్కనే ఖచ్చితంగా. నీలాగా గుంటనక్కని మాత్రం కాదు, నేను నీలాగా గుంటనక్కని కాదు. ఖచ్చితంగా విశ్వాసం ఉన్నవాడిని, ప్రజల కోసం కాపలా కాసేవాడిని, ప్రజల యొక్క ఆస్తులు కాపాడేందుకు ఉండేవాడిని. నీలాగా ముసలి నక్కని కాదు, గుంట నక్కని అంతకంటే కాదు. కాబట్టి బరాబర్గా ఏదన్నా ఈ యొక్క గులాబీ జెండా గెలిపిస్తే తల్లి పాలు దాగి రొమ్ము కుద్దిన విధంగా ఇక్కడున్న నాయకులను, కార్యకర్తలు మొత్తం కూడా బొందబెట్టి వారి యొక్క విశ్వాసాలను ఒమ్ము చేసి ఇవాళ మొత్తం కూడా భూములు వెంబడిపడి, అధికారం వెంబడిపడేలాగా నీలాగా ఉండేవాళ్ళం కాదు. వాటి నీ దగ్గర నుంచి వెళ్ళి ఈ దగ్గర నుంచి నేర్చుకోవాలని చెప్పేసి ఇక్కడున్న ఆయన ఒక ఆయన చెప్తున్నాడు. పక్కనున్న నియోజకవర్గం నుంచి ఏం నేర్చుకోవాలి? నీళ్ల కోసం, నిజంగా నీళ్ల కోసం పోట్లాడడం కోసం నేను నీ దగ్గర నేర్చుకోవాలి. నీలాగొచ్చి డ్రామా చేసేటోని కాదు, నీలాగా గుంటనక్కని కాదు, పార్టీలు మార్చే ముసర వెళ్ళిన అసలే కాదు. కాబట్టి బరాబర్గా బీఆర్ఎస్ కేసీఆర్ గారు నాకు నేర్పించింది, మీరు ఇచ్చిన ఆశీర్వాదంతో 5 ఏళ్లు ఏ పార్టీలో గెలిచినా అదే పార్టీలో ఉంటా, అదే మొత్తం ప్రజలకి సేవ చేస్తా. అదే పల్లారాజేశ్వరరెడ్డి గారిని, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే రాజయ్య గారిని, మీరిద్దరు స్వయంగా దేవునూరు గుట్టలకు వెళ్ళండి. అటవీ అధికారులను, రెవెన్యూ అధికారులను, రైతులను, మీడియా మిత్రులందరినీ తీసుకువెళ్ళండి. ప్రజలందరి సమక్షంలో మీరే విచారణ చేయండి. మీ విచారణలో 2000 ఎకరాల అటవీ భూమిని నేను ఆక్రమించుకున్నట్టుగా ఏ చిన్న సాక్ష్యం మీకు దొరికినా నేను ఇంతకుముందే చెప్పినట్టుగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాజేశ్వరరెడ్డి గారి ఇంట్లో, రాజయ్య గారి ఇంట్లో గులాముగా పనిచేస్తానండి. మీరు నిరూపించలేకపోతే మీరిద్దరు నా ఇంట్లో గులాంగా పనిచేయాలి. నిరూపించబోతే మీరిద్దరు నా ఇంట్లో గులాములుగా పనిచేయాలి. నా సవాలును కాస్తంత తెలంగాణ చీము నెత్తురున్నోడైతే అంగీకరించాలి. కాస్తంత తెలంగాణ చీము నెత్తురు ఉన్నాడు. ఎన్ఎంసీఆర్ మనం మాట్లాడుతూ ఉంటాడట, పల్లారాజేశ్వరరెడ్డి ఇష్టం వచ్చాడు మాట్లాడుతుండు, వాడు బొచ్చు కుక్క అని చెప్పేసి ఇంకా చాలా తిట్లు తిట్టిండు. పర్వాలేదు, నేను చెప్పినాను బొచ్చు కుక్క అన్నావు, నేను కుక్కనే. ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీ నాయకునికి, కేసీఆర్ గారికి నమ్మకంగా విశ్వాసంగా ఉండే కుక్కనే, నాకేమి సిగ్గులేదు. అదేవిధంగా నా జనగామ ప్రజలు, నా జనగామ రైతులు, వాళ్ళ కోసం నీళ్ల కోసం, ఆ నీళ్ల కోసం కాపలా కాసే కుక్కనే, కాపలా కుక్కనే కాదంటలేదు ఖచ్చితంగా. నువ్వు ఇలా అనేక వందల ఎకరాలు తీసుకోపోతుంటే మా అటవీ భూమి, దేవునూరు భూమి, మా ముప్పారం భూమి, మా జఫర్గఢ్ భూమి మొత్తం ఆ ఏరియాలో నువ్వు, నీ అల్లుడు, నీ యొక్క మొత్తం కూడా కుటుంబం మొత్తం దాన్ని దోపిడీ చేస్తూ వందల ఎకరాలు ఇలా కొంటుంటే దాన్ని కాపాడడానికి కోసం ఉండే రేసు కుక్కనే ఖచ్చితంగా. నీలాగా గుంటనక్కని మాత్రం కాదు, నేను నీలాగా గుంటనక్కని కాదు. ఖచ్చితంగా విశ్వాసం ఉన్నవాడిని, ప్రజల కోసం కాపలా కాసేవాడిని, ప్రజల యొక్క ఆస్తులు కాపాడేందుకు ఉండేవాడిని. నీలాగా ముసలి నక్కని కాదు, గుంట నక్కని అంతకంటే కాదు. కాబట్టి బరాబర్గా ఏదన్నా ఈ యొక్క గులాబీ జెండా గెలిపిస్తే తల్లి పాలు దాగి రొమ్ము కుద్దిన విధంగా ఇక్కడున్న నాయకులను, కార్యకర్తలు మొత్తం కూడా బొందబెట్టి వారి యొక్క విశ్వాసాలను ఒమ్ము చేసి ఇవాళ మొత్తం కూడా భూములు వెంబడిపడి, అధికారం వెంబడిపడేలాగా నీలాగా ఉండేవాళ్ళం కాదు.
వాడు నీ దగ్గర నుంచి వెళ్ళి ఈ దగ్గర నుంచి నేర్చుకోవాలని చెప్పేసి ఇక్కడ ఉన్న ఆయన ఒక ఆయన చెప్తున్నాడు. పక్కనున్న నియోజకవర్గం నుంచి ఏం నేర్చుకోవాలి? నీళ్ళ కోసం, నిజంగా నీళ్ళ కోసం పోట్లాడడం కోసం నేను నీ దగ్గర నేర్చుకోవాలి. నీలాగొచ్చి డ్రామా చేసేటోని కాదు, నీలాగా గుంటనక్కని కాదు, పార్టీలు మార్చే ముసర వెళ్ళిన అసలే కాదు. కాబట్టి బరాబర్గా బీఆర్ఎస్ కేసీఆర్ గారు నాకు నేర్పించింది. మీరు ఇచ్చిన ఆశీర్వాదంతో 5 ఏళ్లు ఏ పార్టీలో గెలిచినా అదే పార్టీలో ఉంటా, అదే మొత్తం ప్రజలకి సేవ చేస్తా. అదే పల్లా రాజేశ్వర రెడ్డి గారిని, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే రాజయ్య గారిని, మీరిద్దరు స్వయంగా దేవుని గుట్టలకు వెళ్ళండి. అటవీ అధికారులను, రెవెన్యూ అధికారులను, రైతులను, మీడియా మిత్రులను అందరినీ తీసుకువెళ్ళండి. ప్రజలందరి సమక్షంలో మీరే విచారణ చేయండి. మీ విచారణలో 2000 ఎకరాల అటవీ భూమిని నేను ఆక్రమించుకున్నట్టుగా ఏ చిన్న సాక్ష్యం మీకు దొరికినా, నేను ఇంతకుముందే చెప్పినట్టుగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాజేశ్వర రెడ్డి గారి ఇంట్లో, రాజయ్య గారి ఇంట్లో గులాముగా పనిచేస్తానండి. మీరు నిరూపించలేకపోతే మీరిద్దరు నా ఇంట్లో గులాంగా పనిచేయాలి. నిరూపించబోతే మీరిద్దరు నా ఇంట్లో గులాములుగా పనిచేయాలి. నా సవాలును కాస్తంత తెలంగాణ చీము నెత్తురున్నోడైతే అంగీకరించాలి. కాస్తంత తెలంగాణ చీము నెత్తురున్నోడు